V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. అప్పుడు హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా 12వ తారీఖున సమ్మె జయప్రదమని సిఐటి పిలుపు. చట్టాలు కాపాడాలి, కార్మిక చట్టాలు కాపాడాలి, కార్మిక చట్టాలు రద్దు చేయడం అన్యాయం. 29 కార్మిక చట్టాలు రద్దు చేయడం అన్యాయం. మోడీ ప్రభుత్వ విధానాలు రచించాలి, మోడీ ప్రభుత్వ విధానాలు రచించాలి. 4 లేబర్ కోడ్లు తీసుకురావడం దుర్మార్గం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రేపు జరిగే సమ్మెని జయప్రదం చేయండి. ఈ నెల 10 జరిగే సమ్మెని జయప్రదం చేయండి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. కార్మిక చట్టాలు కాపాడాలి, కార్మిక చట్టాలు కాపాడాలి, కార్మిక చట్టాలు రద్దు చేయడం అన్యాయం. 29 కార్మిక చట్టాలు రద్దు చేయడం అన్యాయం. మోడీ ప్రభుత్వ విధానాలు రచించాలి, మోడీ ప్రభుత్వ విధానాలు రచించాలి. 4 లేబర్ కోడ్లు తీసుకురావడం దుర్మార్గం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రేపు జరిగే సమ్మెని జయప్రదం చేయండి. ఈ నెల 10 జరిగే సమ్మెని జయప్రదం చేయండి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. మన సరుకులేమో కాస్ట్లీ అవుతాయి, అక్కడ అమ్ముడవు. ఆడి సరుకులేమో ఇక్కడ పన్నులు ఎత్తేయటం వల్ల చౌకగా ఇక్కడ వాడు అమ్మేసుకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఇచ్చింది. దానివల్ల జరగబోయేది ఏంటి? రేపు పొద్దుట ఆహార ఉత్పత్తుల దగ్గర నుంచి, పారిశ్రామిక ఉత్పత్తుల దగ్గర నుంచి మన మార్కెట్లో అమెరికా సరుకులు ఇక్కడ డంప్ అయితే రేపు పొద్దుట పారిశ్రామికంగా మనకి సంక్షోభం వస్తుంది. పరిశ్రమలు మూతపడతాయి, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు. ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు నిరుద్యోగులు అవుతారు. ఇప్పటికే నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. నువ్వు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తానన్నది మోసపూరితం తప్ప ఇంకోటి కాదు. ఇంకో పక్కనే నువ్వు చేసిన ఒప్పందం వల్ల చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలన్నీ దివాలా తీసి రోజైపోతే ఆ కార్మికులందరూ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు డంప్ చేయటం వల్ల ఆఖరికి పాడి పరిశ్రమ దగ్గర నుంచి ఉత్పత్తులన్నీ కూడా అమెరికా వస్తువులు ఇక్కడికి డంప్ చేయటం వల్ల మన వ్యవసాయం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. మన రైతాంగానికి ఇచ్చే సబ్సిడీల్లో ఒక పక్కన కోత పెడుతున్నాం, ఇంకో పక్కనే అమెరికా ఉత్పత్తులు ఇక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నాం. పూర్తిగా తలుపులు బార్లా తెరిచేసి 0 ట్యాక్స్ స్వేచ్ఛగా వాడికి ఇచ్చేసి చేయటం వల్ల మన వ్యవసాయదారులందరూ కూడా దివాళా తీస్తుంది. గ్రామీణ భారతం, పట్టణ భారతం మొత్తం దేశవ్యాప్తంగా హోల్సేల్గానే భారతదేశం మీద తీవ్రమైనటువంటి రాబోయే కాలంలో, దీర్ఘకాలంలో ఈ సంక్షోభం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి, దారిద్ర్యం పెరుగుతుంది. ఆ రకంగా మనకి భారతదేశ ప్రయోజనాలకి నష్టం జరగబోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి విధానాలతోటి ముందుకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మన వ్యతిరేకతని మన ప్రశ్నించటం కానీ అడగటం కానీ చేస్తేనే ఏదైనా వస్తుంది. మనకు వేజ్ రివిజన్ అయినా లాస్ట్ టైం ఏమైంది, సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాతే సమ్మెకి వెళ్తామని చెప్పేసి భయపడి దిగొచ్చి మనతోటి అగ్రిమెంట్ చేసుకున్నారు. బోనస్ అయినా ఇంకోటైనా ఇవన్నీ మన తాలూకు ప్రతిఘటన శక్తిని బట్టి, మన పోరాట శక్తిని బట్టి వాళ్ళు దిగిరాక పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా మనం పోరాడి సాధించుకునే అవకాశం ఇప్పుడున్న చట్టాల్లో ఉంది. కానీ ఈ కొత్త చట్టాలు తీసుకురావటం వల్ల అటువంటి హక్కులన్నిటి సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుంచి సమ్మె చేసే హక్కు వరకు కూడా మొత్తం అన్ని మార్పులు, సమూలమైనటువంటి మార్పులు చేసేయటం వల్ల రాబోయే కాలంలో కార్మిక వర్గం మనుగడే ఉండదు, కార్మిక సంఘాలు మనుగడే ఉండవు. దురదృష్టవశాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ మధ్యన ఒక వ్యాఖ్య చేశాడు ఒక కేసు సందర్భంగా. ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది
కార్మిక సంఘాల మూలనే పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది, కుంటుపడిపోతుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానం చేశారు. అంటే అందరినీ కాపాడాల్సినటువంటి ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తులే ఆ రకంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే, ఒక పక్కనేమో ప్రభుత్వం ఏమో కార్మిక వర్గం మీద బుల్డోజర్లు చూసినట్టు ఇవన్నీ చేసేస్తూ ఉంటే, మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ హక్కుల్ని ఏ రకంగా మనం కాపాడుకోగలుగుతాం? కాబట్టి రాజ్యాంగ హక్కులు ప్రజానీకానికి ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడటం కోసమే సుప్రీంకోర్టు ఇది దాని పని. అట్లా 5 సంవత్సరాలు పెండింగ్లను బోనస్ అన్ని ఇవ్వాలి. 5 సంవత్సరాల పెండింగ్లను బోనస్ అన్ని ఇవ్వాలి. 5 సంవత్సరాల పెండింగ్లను బోనస్ అన్ని ఇవ్వాలి.